ఆ మాటలు విన్న రాజు ఈర్ష్యపడ్డాడు. ఏనుగు మీద ఈర్ష్యపడి ఏది మావటి వాడిని పిలిచి ఈ ఏనుగుకి అన్నీ నేర్పించు, ఏమేమి నేర్పించగలుగుతావో అన్నీ నేర్పించు అని చెప్పాడు. సరే అని చెప్పాడు మావటివాడు. మావటివాడు అన్నీ నేర్పించాడు. నేర్పించిన తర్వాత ఆ రాజు ఈర్ష్యతోటి ఏనుగుని కొండపైకి తీసుకురమ్మని చెప్పాడు. కొండపైకి తీసుకురాగానే ఏనుగుని 3 కాళ్ళ మీద నిలబెట్టు అన్నాడు. అసలు కొండపైకి ఏనుగు ఎక్కడమే చాలా విచిత్రంగా అతను బిత్తరపోయాడు. మళ్ళీ ఏనుగుని 3 కాళ్ళ మీద నుంచోమన్నాడు. అది మావిటివాడు చెప్పినట్టే 3 కాళ్ళ మీద నుంచుంది. నుంచున్న తర్వాత ఒంటి కాళ్ళ మీద నిలబడమను అని చెప్పాడు. ఒంటి కాళ్ళ మీద కూడా నుంచుంది. ఆ మావటి ఎలా చెప్తే అది అలా చేస్తూ ఉంటే అప్పుడు మావటి వాడికి అర్థమైంది, ఈ రాజు చాలా దురుద్దేశంతో ఉన్నాడు, ఇట్లాంటి రాజుకు ఈ మంగళహస్తి ఉండరాదు, గౌరవించడము, మనము అంటే ఏనుగుని చూసి ఈర్ష్యపడడం ఇలా చేశాడు. కాబట్టి ఏనుగు చెవులోకి వెళ్ళి మనము ఆకాశంలోకి ఒక్క ఎగురుతోటి వెళ్ళిపోయి కాశీనగరంలో చక్రవర్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాము అని ఏనుగు చెవులో చెప్పాడు. చెప్పగానే ఏనుగు ఆ రాజు కూడా అన్నాడు, గాల్లో నుంచోమని అని చెప్పాడు. గాల్లో నుంచోమంటే ఈ మావిటివాడు చెవిలో చెప్పాడు కదా, మావిటివాడు ఏనుగునెక్కి గాల్లో నుంచొని దన్నని ఎగురుకుంటా కాశీనగరంలో ఉన్న చక్రవర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. చక్రవర్తి ఆ ఏనుగు మంగళహస్తిని గౌరవంగా తన రాజాస్థానంలోకి ఆ ఏనుగు శాలలోకి తీసుకొని దానికి స్పెషల్గా ఒక స్పేస్ ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఇప్పుడే చెప్తా.